నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 94 ఫిర్యాదులు స్వీకరించి అధికారులను పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పల్లకీ సేవలు. ప్రజాకవి, తెలంగాణ గీత రచయిత అందశ్రీ మృతి. అందశ్రీకి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళులు. ఫ్రెండ్స్ ఫ్యాషన్లో దీపావళి పండుగ సందర్భంగా లక్కీ డ్రా. విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటీ అందజేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. సోమవారాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై శివాలయం మరియు రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయం మరియు రామాలయంలో సోమవారాన్ని పురస్కరించుకొని అభిషేకాలు, విశిష్ట పూజా హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివనామ స్మరణలతో నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు పాల్గొని పల్లకిని మోస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మరియు భక్తులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి పెరిగిందని, అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే కార్తీక మాసం లోపల మాస శివరాత్రి నాడు అంటే ఈ నెల 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి గిరి ప్రదక్షిణ సప్తహారతి నిర్వహించబడుతుంది. అంటే నవనాథ సిద్ధుల గుట్ట చుట్టూ ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఇటు గిరి ప్రదక్షిణ 18వ తారీఖు సాయంత్రము 5 గంటలకు ఘాట్ రోడ్ లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ప్రారంభమై జమ్మన్చెట్టి, గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మరియు అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగుతూ మరియు ఘాట్ రోడ్ వద్ద పోతుంది. 7 చోట్ల యొక్క హారతి ఉంటుంది కాబట్టి మహాహారతి ఉంటుంది. కాబట్టి భక్తులందరినీ కూడా ఇటు కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మహిళా సోదరి మనులందరినీ కూడా మంగళ హారతులతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాకవి, తెలంగాణ జాతీయ గీత రచయిత అందశ్రీ మరణం తీరని లోటని ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాకవి అందశ్రీ మరణం పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు ఆయన ప్రాణం పోసిన మహనీయుడని చెప్పారు. కూలీ స్థాయి నుంచి రచయితగా ఎదిగి అందరి మన్ననలు పొందిన మహనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలయ్య, దేవన్న, రాహుల్, రాజేశ్వరి, రంజిత్, సంజీవ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్న ఇంత ప్రాధాన్యత ఉంది. దానికి అంతటికీ కూడా ఈరోజు ఏదైతే ఆయన చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, ఏవైతే విషయాలలో ప్రజలను చేసే విధానంలో అరుణోదయ ముందుంటున్నది. ఆయన చూపినటువంటి బాటలో కూడా ప్రజలను చైతన్యవంతం చేయడంలో అరుణోదయం ముందుంటుందని చెప్పి సందర్భంగా జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ, గుట్కా ఉద్యమం చేసినప్పుడు తన మా నందిపేటలో తాపీ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఆ సమయంలో గుట్కా నిషేధించాలని చెప్పేసి వావిలాల గోపాలకృష్ణ నిజామాబాద్ పిలిచినప్పుడు తన మా సదస్సులు వచ్చి తన పాట పాడినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. అట్లా చాలా పాటలు రాసి చాలా చేసినటువంటి వ్యక్తి అందశ్రీ గారికి మా అరుణోదయ జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ, అట్లాగే తన మరణాన్ని ఇక మున్ముందు కూడా తన జ్ఞాపకాలు తీసుకుపోతామని చెప్పేసి, అట్లా ఆట పాట ద్వారా తనను గుర్తించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కుటుంబానికి కూడా ప్రకటన సానుభూతి తెలుపుతూ సంతాపాన్ని మేము మా అరుణోదయ జిల్లా కమిటీ తరఫున. ఆర్మూర్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫ్యాషన్లో
దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను బీజేపీ సీనియర్ నాయకులు లోకా భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లక్కీ డ్రా తీసి ఎలక్ట్రిక్ స్కూటీ విజేతను ప్రకటించారు. లక్కీ డ్రాలో స్కూటీ గెలుపొందిన విజేత స్వామికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఎలక్ట్రిక్ స్కూటీని అందజేశారు. అనంతరం ఫ్రెండ్స్ ఫ్యాషన్ యాజమాన్యం గిడ్డు నాగేష్ నాగేందర్లు ముఖ్య అతిథులను బీజేపీ నాయకులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పల్లె గంగారెడ్డి మరియు లోక భూపత్ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకు దుస్తులు విక్రయాలు జరిపి లక్కీ విజేతలుగా డ్రా ఏర్పాటు చేసి వారికి బహుమతులు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ జిల్లా కార్యదర్శి వేణు, పట్టణ అధ్యక్షులు మందులబాలు, కోటపాటి నరసింహనాయుడు, రంజిత్ మరియు ఫ్రెండ్స్ ఫ్యాషన్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి ఎక్కడ? ఆర్మూర్ ప్రాపరేనా? ఎక్కడ? ఏ గల్లీ? భూపతి రెడ్డి మాట్లాడుతున్నా బీజేపీ. నువ్వు అదృష్టవంతులు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడ సాయంత్రం వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ నీకు వచ్చింది. సరసమైనటువంటి ధరలకు మంచి నాణ్యతమైనటువంటి బట్టల్ని వినియోగదారులకు అందించి వారిని ప్రోత్సహించడానికి కొన్ని స్కీమ్స్ ద్వారా, ఆ స్కీమ్స్ ద్వారా కూపన్ల ద్వారా వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని అదృష్టవంతులను కూడా చేసే విధంగా ఈరోజు ఒక వెహికల్ కూడా మొన్న జరిగినటువంటి సేల్స్ లో అందరికి కూపన్స్ ఇస్తే ఎవరో ఒకరు అందరికి అదృష్టం ఉండదు, ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ అదృష్టవంతుల వల్ల ఈ బైక్ ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రకంగా వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి నాగేందర్ గారికి, నాగేశ్వర్ గారికి, మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. వాళ్ళు ఇంకా ఎదగాలని, ఇదే విధంగా వ్యాపారాన్ని మంచి పద్ధతిలో నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూర్ శివారు అర్గుల్లో ప్రకాష్ హ్యుండై షోరూంలో సరికొత్త డిజైన్ గల నూతన వెన్యూ కార్ను ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కార్తిక్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఈఓ ప్రతిహాస్ రెడ్డి మాట్లాడుతూ హుండై మోటార్ ఇండియా సరికొత్త డిజైన్తో హుండై వెన్యూ కార్ను ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయడంతో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని అన్నారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగాన్ని గోల్డ్ కొత్త డిజైన్, అధునాతన సాంకేతికతో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో గేమ్ చేంజర్ అవుతుందని సీఈఓ పేర్కొన్నారు. 2030 నాటికి హ్యుండైలో ప్రవేశపెట్టిన ప్లాన్ చేస్తున్న 26 ఉత్పత్తులలో మొదటిదని అన్నారు. కారు యొక్క ప్రారంభ ధర 7,89,900 రూపాయలుగా ఉందని, పెట్రోల్ డీజిల్ సౌకర్యం కలదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్స్ భోజేందర్, సతీష్, షోరూం సిబ్బంది, వినియోగదారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సారెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ధర్నా నిర్వహించి రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూ కబ్జాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సారెడ్డి ఆరితేరిపోయారని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకుని నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పెరికిట్లోని 202లో గల ప్రభుత్వ భూమిలో 24 ఇండ్లు నిర్మిస్తూ ప్రభుత్వం నుంచి అనుమతులు ఎలా తీసుకుంటారని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపి పేదలకు న్యాయం చేయాలని తెలిపారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సూర్య శివాజీ, బాలయ్య, దేవన్న, వెంకటేష్, నరేందర్, హుస్సేన్, రాహుల్, పోషెట్టి, సూరిబాబు తదితరులు ఉన్నారు. మామిడిపల్లిలో, ఆర్మూర్లో, పెరికిట్లో సెట్ బ్యాక్ లేదని చెప్పి ఎమ్మెల్యేనే కలెక్టర్ని తీసుకొని వచ్చి పరిశీలన చేస్తాడు. మరి ఇన్నేళ్ల నుంచి పేదలు అక్కడ ఉంటురు కదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు సమస్యలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయని చెప్పి ఒక్కసారైనా ఒక్క అధికారి వచ్చి పరిశీలన చేసిన పాపన లేదు. మేము ఆందోళన చేయగానే ఎంక్వైరీ చేస్తాం, ఇస్తాం, వస్తామని మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, రామాంజనేయులు కలెక్టర్గా ఉన్నప్పుడే ఈ యొక్క కెనాల్ బౌండరీ 82/2/1 కెనాల్ బౌండరీని ప్రజా అవసరాల కోసం వాడుకుంటామని చెప్పి లెటర్ పెడితే స్టేట్ ఇరిగేషన్ కానీ, జిల్లా ఇరిగేషన్ కానీ పబ్లిక్ అవసరాల కోసం వాడుకునేటువంటి హక్కు రాసిస్తూ కూడా పత్రాన్ని, లెటర్ కూడా ఇచ్చి ఉన్నది. ప్రభుత్వ రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఈ పేదల మీద దయతలిసి వీళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏ ప్రభుత్వ అధికారి అయితే
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారో వాళ్ళ మీద విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ బండారాన్ని బయట పెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉత్పాదన ఉంది, దాన్ని బట్టి మేము అందరం కూడా పేదవాళ్ళమై అక్కడ గుడిసెలు నిర్మించుకున్నాము. ఇప్పటికైనా ఇది ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజాపాలనలో పేదలు అనేక మంది వేసుకున్నటువంటి గుడిసెలకు మీరు పట్టాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాము. మరి ప్రజలకు పట్టాలు ఇవ్వని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ జన్మదినం నవంబర్ 11 సందర్భంగా 11 మండలాల్లో జ్ఞాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కమిటీ అధ్యక్షులు స్పష్టం చేశారు. ముక్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామంలో గల రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జన్మదిన కార్యక్రమాలలో 8వ రోజు సందర్భంగా ప్రత్యేక ధ్యానం నిర్వహించినట్లు PSSM జిల్లా అధ్యక్షుడు తెలిపారు. అలాగే 3 రోజుల పాటు మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. మండలాల వారీగా నిర్వహించే కార్యక్రమంలో ధ్యానులు పెద్ద ఎత్తున హాజరై శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో PSSM సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కి జై, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కి జై. జన్మదినం 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 రా, జన్మదినం 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 రా, పత్రిజీ జన్మించిన పుణ్యదినమురా. నూతన ఉపాధి హామీ పనులపై గ్రామస్తులు మరియు ఉపాధి హామీ కూలీలతో గ్రామసభ నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొత్త ఉపాధి హామీ పనుల విషయం మరియు గ్రామ అభివృద్ధి విషయంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి, ఏపీఓ ఇందిరా మాట్లాడుతూ విడతల వారీగా ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దోంచంద గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతర నేత్రపర్వంగా జరుగుతుందని వివరించారు. జాతరలో భాగంగా దుకాణాలు వెలిశాయని అన్నారు. మండప స్థాపిత దేవతా హోమం, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు గ్రామ పురోహితులు తిరునగర్ కృష్ణస్వామి తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే ఎర్గట్ల ఎస్ఏ రాజేశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాజేందర్, మల్లారెడ్డి, శంకర్, మహేష్, సుదర్శన్, పోషెట్టి పటేల్, లస్మన్న, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దోంచంద గ్రామ లోపల లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. దోంచంద గ్రామంలో ప్రతి సంవత్సరము ఇలాగే మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. వీడీసీలు సభ్యులు, గ్రామ ప్రజలు, దోంచంద గ్రామ ప్రజలు, దేవాదాయ కమిటీ సభ్యులు అందరు కలిసి ఆనందంగానే నిర్వహిస్తుంటారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు. స్వామివారి యొక్క కళ్యాణం, మండపారాధన, ఆగమనుసారంగా అన్ని పూజలు చక్రం నిర్మించారు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ. నందిపేట హైస్కూల్ 10th క్లాస్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చేపూర్ బూకనారాయణ చెల్లించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 59 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షా ఫీజు 11,000 రూపాయలను ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన చేపూర్ బూకనారాయణ ప్రధానోపాధ్యాయులకి అందించారు. ఈ పాఠశాల అభివృద్ధిలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులను ఆదుకోవాలన్న చిరు ప్రయత్నమని తెలిపారు. పాఠశాల నిర్మాణంలోనూ విద్యార్థులను అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్ ఫీజు మరియు వొకేషనల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 125 రూపీస్, వొకేషనల్ ఫీజు ఎస్ఎస్సి పిల్లలకు వొకేషనల్ ఫీజు 60 రూపాయలు, 125 ఈచ్ 125 రూపీస్ని సుమారుగా 60 మంది పిల్లలు ఇక్కడ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఈ సంవత్సరము. వారికి పూర్తి ఆ అమౌంట్ను నేను అందజేయడానికి ముందుకొచ్చి
సార్కు ఇప్పుడే చెక్ చేయడం జరిగింది. డిచ్పల్లి మండలంలోని మెట్రాజ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్ల అంతర్జాతీయ ప్రచారకులు అంది జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్ల మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్ల మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వల్ల పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అని ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యాసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ గీత రచయిత అందశ్రీ కూలీ నుండి ఓ రచయితగా ఎదిగి అందరి మధ్యలో నిలిచిన మహారచయిత అందశ్రీపై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి, ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సాహిత్య రంగం, సాంస్కృతిక వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో విషాదం నెలకొంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాయడం చేశారు. చదువుకు, అక్షరానికి దూరంగా ఉన్నప్పటికీ పల్లెటూరు ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేల్కొలిపాయి. పక్షుల కిలకిలారావం, వాగుల జలపాతం, మట్టి వాసన ఇవన్నీ ఆయనకు గురువుగా మారాయి. తాపి పని నేర్చుకునేందుకు నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆయన ఆశుగీతాలు విని ఆశ్చర్యపోయి ప్రేమగా నీవు శ్రీతో సమానుడివి అంటూ ఆయన పేరును అందశ్రీగా మార్చారు. ఆ పేరు జీవితాంతం ఆయనకు గుర్తింపుగా నిలిచింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి పాటలు ఆయనను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాకవిగా నిలబెట్టాయి. పదజలం కంటే భావోద్వేగమే బలమైన ఆయన కవిత్వం తెలంగాణ నేల యొక్క ఆత్మను ప్రతిబింబించింది. ఆయన రూపకల్పన చేసిన ధూమ్ధామ్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ మేల్కొల్పింది. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం గీతం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఏనాడు బడి మెట్టెక్కకపోయినా, అక్షరం ముక్క కూడా రాకపోయినా అందశ్రీ తన సహజ సిద్ధమైన ప్రతిభతో సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా నారాయణమూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. పల్లె నీకు వందనములమ్మో, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి వంటి పాటలు అనే గీతాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. అప్పటికప్పుడే కవిత్వం చెప్పగలిగే ఆశువు కవిత్వం చెప్పటంలో అందశ్రీ దిట్ట. ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. గంగ సినిమాకు గాను 2006లో నంది పురస్కారం అందుకున్నారు. అలాగే బతుకమ్మ సినిమా కోసం పాటలతో పాటు సంభాషణలు కూడా రాయడం జరిగింది. అందశ్రీ లేరు, కానీ ఆయన కవిత్వం తెలంగాణ నేలపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ఆయన మరణం పట్ల K6 GTPL యాజమాన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అందశ్రీ మృతి పట్ల స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపాలి కృష్ణారావు, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అందశ్రీ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రకాష్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి నాయకులు కవిత సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అందశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిందని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. గత ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీల మేరకు ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్, గ్యాస్ రాయితీ వంటి సంక్షేమ పథకాల అమలుకు 2 ఏళ్లలో 1.06 లక్షల కోట్లు వెచ్చించామని తెలిపారు. యూసుఫ్గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి బట్టి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సర్కారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నాం. ఈ నియోజకవర్గంలోని 15,000 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నాం. సంక్షేమ పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయంటూ అంటున్నారు. నిజంగా జరిగితే గోప్యంగా ఉంచుతారా? ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారు అని విమర్శించారు. అనంతరం మంత్రులు పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు. నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలంగాణ గీత రచయిత అందశ్రీకి నివాళులర్పించారు. ప్రజాకవి, ప్రకృతి కవి, ఆశుకవి, తెలంగాణ మాతృగీతం రచయిత, సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ గారి ఆకస్మిక మరణం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ యాస సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని కొనియాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. అందశ్రీ గారి బాల్యం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో గడవటం జిల్లా చేసుకున్న సౌభాగ్యమని తెలిపారు. వారి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వేగవంతంగా వరి కొనుగోలు పూర్తి చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్పల్లిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని
కల్దుర్గిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం సందర్శించారు. సోయాబీన్ సేకరణ కేంద్రంలో రైతుల నుండి సేకరించిన సోయాబీన్ నిల్వల నాణ్యతను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో సోయాబీన్ కొనుగోలు చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాలలో సోయాబీన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం కల్దుర్గి గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్లాయి, ట్రక్ షీట్లు వెంటనే తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా అని ఆరా తీశారు. ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరినందున కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు. పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిన మీదట కొనుగోలు కేంద్రాలను మూసివేసే ముందు ట్రక్ షీట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. 12% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, మార్కుఫెడ్ డిఎం మహేష్, బోధన్ తహసీల్దార్ విఠల్, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. వరి కొనుగోలు అనంతరం గోదాముల వద్దకు వరి తరలింపు వద్ద అసలు సమస్యలు మొదలవుతున్నాయని ఏఐకేఎంఎస్ నాయకులు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యంను లారీలలో రైస్ మిల్కు తరలిస్తారు. అక్కడే అసలు సమస్య తలెత్తుతుందని ఏఐయుకి రైతు నాయకులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు ఖానాపూర్, కాలూరు ప్రాంతాలలో ఉన్న రైస్ మిల్లులను అఖిల భారత ఐక్య రైతు సంఘ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనేక లొసుగులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్ తెలిపారు. 4 రోజుల వరకు దొడ్డు ధాన్యం పేరుతో రైస్ మిల్లుల యాజమాన్యం అన్లీడ్ చేయకపోవడంతో లారీలలోనే ధాన్యం పేరుకుపోతుందని ప్రభాకర్ ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతాంగం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. రైస్ మిల్ యజమానుల పెడుతున్న ఇబ్బందుల్ని మీరు పరిష్కరించాలి, కలెక్టర్ దగ్గరికి మేము వస్తామని చెప్పేసి మాతో రైతాంగం మా దృష్టి తీసుకురావడంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిశీలించడానికి ఈరోజు ఒక ప్రతినిధి బృందం రైస్ మిల్ల క్షేత్రస్థాయికి వచ్చి చూస్తే 4 రోజులు 5 రోజులుగా ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర 15-20 లారీలు ఇలా వేచి ఉన్నాయి. తర్వాత రెండవది, అక్కడ అయితే దాదాపుగా కొనుగోలు కేంద్రాల దగ్గరనే 2.5 కిలోలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ఖాళీ బస్తాతో కాకుండా అదనంగా తరుగు తీసుకుంటున్నారు. వీడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దొడ్డు ధాన్యం గురించి దించుకోవాలంటే తరుగు అడుగుతా ఉన్నారు. తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించుకోవడం లేదు. ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోయాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 94 ఫిర్యాదులు స్వీకరించి అధికారులను పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు, పల్లకీ సేవలు. ప్రజాకవి, తెలంగాణ గీత రచయిత అందశ్రీ మృతి. అందశ్రీకి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళులు. ఫ్రెండ్స్ ఫ్యాషన్లో దీపావళి పండుగ సందర్భంగా లక్కీ డ్రా. విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటీ అందజేసిన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.